విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు తేవడం వెంటనే సాధ్యం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యలను ఒకే రోజు పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రాధాన్య క్రమంలో అన్నిటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటి అమలుకు గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ సత్ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని, స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖది కీలక పాత్ర అన్నారు. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలన్నారు. అభ్యసన ఫలితాలు, ఎనలిటికల్ థింకింగ్పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వోపాధ్యాయులను మించిన టీచర్లు ప్రైవేటు బడుల్లో లేరు. లక్షల మంది బిడ్డల భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. విద్యారంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని, విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్లు కావాలి. అక్కడ నేర్చుకున్న వాటిని సహటీచర్లకు నేర్పాలని, మీకు అండగా మేముంటాం అని మంత్రి లోకేష్ తెలిపారు. నాగావళి, వంశధార అలాగ మొత్తం ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి, అంటే అన్ని క్లాస్ పిల్లల్ని కూడా అలా పెట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది సార్. నేను చెప్తాను, వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వటం అలా అనేటటువంటిది ఎవ్రీ సాటర్డే కూడా చేస్తున్నాం సార్. అది ఇంట్లో కూడా అలాగా ఒక అగ్రికల్చర్ సిస్టమ్ అయితేనేమి, వే ఆఫ్ లైఫ్ అయితేనేమి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సార్. నాకు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ అందరం నెక్స్ట్ మైక్ అందుకునే లోపల మారల్ వాల్యూస్ అనేది చాలా చాలా అవసరం అండి. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను. చాలామంది నన్ను అడిగారు, స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఇతర ఎంబీఏ స్కూల్స్కి తేడా ఏంటంటే, నేను ఆ స్కూల్లో చదవలేదు కనుక నాకు అవగాహన లేదు. బట్ స్టాన్ఫర్డ్లో ఉన్న వినూత్నమైన ఒక ప్రాసెస్ ఉంది. అదేంటంటే, ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇన్విజిలేటర్ ఉండరు. ప్రొఫెసర్ వచ్చి కాగితాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని మనమే రాసుకో, ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. ఆనర్ కోడ్ ఉంది. నేను కాపీ కొట్టేవాడు నేను రిపోర్ట్ చేస్తాను. సింపుల్ లాజిక్. సుమారుగా 30 ఎగ్జామ్లు తీసుకుని ఉంటారు 2 సంవత్సరాలు. ఎవడు అటు చూడలే ఇటు చూడలే, నీట్గా రాస్తారు, వెళ్ళారు పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత క్యారెక్టర్ బిల్డ్ అవుతుందండి, వాల్యూస్. దాంతోపాటు మహిళల్ని గౌరవిస్తాం అనేది సమాజంలో నేను బలంగా నమ్మేది. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి, ఏదో చట్టాలు తీసుకొస్తే దాంతోనే సాధ్యం కాదండి. చిన్న వయసు నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు మా ఇల్లే ఉంది, మాకేంటి చిన్న వయసు నుంచి అందరం సమానం. నేను చిన్న వయసు నుంచి అమ్మ పని చేస్తాం మొదలుపెట్టింది. సో నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు అమ్మ పని చేస్తుంది, నాన్నగారు పని చేస్తారు. సో మా ఇంట్లో కాన్వర్సేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కాన్వర్సేషన్ మన ఇంట్లో ఉండదు. కానీ అందరి ఇంట్లో అట్లా ఉండదు. దానివల్ల పిల్లలు కూడా కొన్ని సోషల్ నామ్ అనుకుంటారు. పర్వాలేదు ఇట్లా అంటే. నాకు బాధ వేస్తుంది. కొంతమంది పదాలు వాడతారు, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు. బాధ వేస్తుంది ఎప్పుడైనా. ఆ మార్పు తీసుకొచ్చినాకే ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు ఇంట్లో పనిచేసే ఫోటోలని 50-50 చేసాం. ఇప్పుడు మొగాళ్ళు తిట్టుకుంటారు దాన్ని. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేసినట్టు పెట్టాలి. అంటే అది చిన్నగా అనిపించవచ్చు కదమ్మా, మీరు ఇప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మారల్ వాల్యూస్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఇట్ బిల్డ్స్ ద క్యారెక్టర్, ఇట్ బిల్డ్స్ ద నేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్లో బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే కారు వస్తుంది, అంటే బటన్ నొక్కితే మార్కులు వచ్చేస్తాయి, బటన్ నొక్కితే అన్ని సమస్యలు పోతాయని అంటే ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు. నాకు ఆశ్చర్యం వస్తుంది. అందుకే నేను అన్న, ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్.